ప్రకటించద్దండి అని క్లియర్గా చెప్పారు. మరి ఎందుకు మీరు అక్కడక్కడ ఎంఆర్ఓలు అందరూ కలిసి ఫీల్డ్ అసిస్టెంట్స్ని ప్రకటించేస్తున్నారు? వాళ్ళు అదే చెప్తున్నాను, వాళ్ళకి సంబంధం లేదు. నేను అదే చెప్తున్నాను, వాళ్ళకి సంబంధం లేని విషయము మీరు ఫీల్డ్ అసిస్టెంట్ అని ప్రకటించుకుంటూ ఉన్నారు. ఒక పద్ధతి ప్రోటోకాల్ ఫాలో అవ్వట్లేదు. అలాగే వాటర్ షెడ్ చైర్మన్ అని చెప్పి ఏం ప్రోటోకాల్ ఫాలో కావాలి? వాటర్ షెడ్ చైర్మన్ అని వాళ్ళతో వాళ్ళు ప్రకటించేస్తున్నారు ప్రతి ఊర్లో. అదే చెప్తున్నా, ఆ 2 మండలాలు కాకుండా మొన్న ఎక్కడ వాటర్ షెడ్ చైర్మన్ అని ప్రకటించుకున్నారు? హుసేనాపురంలో వాటర్ షెడ్ చైర్మన్ ఏదైనా, ఇప్పుడు కర్నూలు అయినా ఏదైనా సరే వాటర్ షెడ్ చైర్మన్ ఎక్కడికక్కడ ప్రకటించుకుంటూ ఉన్నారు. అండ్ ఎన్ఆర్జీఎస్ పనులలో కూడా ఎవ్రీ మండల్లో నాకు మీరు ఫైనల్గా పెట్టేది నాకు చూపించాలండి, కంపల్సరీ చూపించాలి. నేను చూస్తాను ఎలా డివైడ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఊరికి ఈక్వల్గా డెవలప్మెంట్ కావాలి. కానీ ఇప్పుడు నాది ముచ్చుమరికి నేను 2 కోట్లు తీసుకుంటే సరిపోతుందా? మీరు ఒప్పుకుంటారా? నేనైనా ఒప్పుకుంటాను, అది కాదు కదా. సో మీరు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చే ముందు కంపల్సరీ నేనైతే, ఎందుకంటే వీళ్ళు సెంట్రల్లో నన్నే క్వశ్చన్ చేస్తారు. నన్ను క్వశ్చన్ చేసినప్పుడు నేను ఏమని ఆన్సర్ ఇస్తాను? ఖచ్చితంగా ఇదైతే చాలా సీరియస్గా ఆలోచన చేయాలి. అలాగే మ్యామ్, నేను ఒక ప్రపోజల్ అయితే తీసుకొస్తున్నాను. ఎన్ఆర్జీఎస్లో మనకు చాలా ఊర్లలో బరియల్ గ్రౌండ్స్ లేవు. హిందూ శ్మశాన వాటిక అసలుకే లేదు. బరియల్ గ్రౌండ్ డెవలప్మెంట్ అనేది ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే సీసీ రోడ్స్ అనేవి అన్ని పంచాయత్ ఫండ్స్లో వస్తుంది, ఎంపీపీ ఫండ్స్లో వస్తుంది, అన్నిట్లో వస్తుంది. బట్ ఈ ఎన్ఆర్జీఎస్లో 5 years ఉంది మనకు. బరియల్ గ్రౌండ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. బరియల్ గ్రౌండ్స్ పైన ప్రాధాన్యత ఇవ్వాలి. ఎక్కడైతే ఏ ఊరికైతే బరియల్ గ్రౌండ్ లేదో ఖచ్చితంగా మనం ఆ ఊరికి ప్రాధాన్యత ఇవ్వాలి. అట్లాగే బరియల్ గ్రౌండ్కి ఒక రోడ్డు కానీ అలాంటివి మనం